పోలీసులు వైసీపీ నేతలపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్. గతంలో రౌడీయిజం చేసినట్లు ఇప్పుడు చేస్తే చెల్లదన్నారు ఆయన. టీడీపీ అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నారు ఎమ్మెల్యే గణేష్. 3 నెలలు మా ప్రభుత్వంతో ఫుట్బాల్ ఆడతారు మిమ్మల్ని ఊరుకుంటామా? చేతకాని వాళ్ళు మేము ఇక్కడ కొడితే ఎక్కడికి వెళ్తాం తెలీదు, అక్కడ కొడితే ఎక్కడికి వెళ్తాం తెలీదు. అంత ఫుట్బాల్ ఆడతాం మేము కూడా. మాకు చేతనం మీరే తెలుపుతారు. మాకు ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం. మీ ప్రభుత్వం వచ్చిందని నేర్చుకున్నాం. మీకు అధికారులకు వస్తే ఫుట్బాల్ ఆడతారండి పోలీసులు. ఎంత దారుణం సార్ అది. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోలీసులు ఏ విధంగా విమర్శిస్తారో మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫుట్బాల్ ఆడతారండి పోలీసులు. ఒకటే తెలుసుకోవాలి, అయ్యన్ పాత్రుడు పోలీసులు కానీ తలుచుకుంటే, నీకు ఫుట్బాల్ ఆడడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఆ పోలీసులు కానీ తలుచుకుంటే అబిస్ సెంటర్ నుంచి గొడ్లు లోడు తీసుకుంటే ఇక్కడ వరకు కూడా పోలీస్ స్టేషన్ వరకు కూడా ఫుట్బాల్ ఆడతారు పోలీసులు. అది కానీ తలుచుకుంటే అది మర్చిపో. నువ్వు ఎలాంటి ఎప్పటి నుంచో నువ్వు పోలీసుల మీద చేస్తుంటే పెద్ద వీరుడిని సూర్యుని అనుకుంటా, కానీ వాళ్ళు కానీ ఒక తెలుసుకుంటే 5 నిమిషాల్లో నేను కొట్టే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా తెచ్చుకోకని చెప్పి మరి ఈ విధంగా అంటే ఇంకోటి అంటాడు 3 నెలలు వార్నింగ్ వస్తుంది, 3 నెలలు గవర్నమెంట్ వచ్చేస్తుంది, మీ ఎందుకు చూస్తాను చెప్పి ప్రతి వాడు చెప్తాడు. మీ ద్వారా చెప్తున్నా అయ్యన్ పాత్రుడికి, నువ్వు ఇంటి గోడ మీద రాసుకో, మరో 3 నెలలు అధికారులకు వస్తాను రాసుకో, రోజు ఉదయం వచ్చి చూడు ఉందో లేదో, చెరిగిపోతే మరి రాసుకో. నీ జీవితాంతం అలా రాసుకోవడం తప్ప నువ్వు అధికారంలో వచ్చే ప్రసక్తి లేదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నావు. ఇలాంటి బెదిరింపులు అయ్యి చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా ప్రజలు ఊరుకోరేవు, పోలీసులు ఊరుకుంటారేమో కానీ ప్రజలు ఊరుకోరని సంగతి మరి ఈ విధంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను.